ఆహారం ఇవ్వని ప్రార్థన చేయటమే కదా, ఆహారాన్ని పొందడానికి పక్షి ఏం చేసిద్ది? వెతుక్కొని దేవుడు ఎక్కడ దాచాడో తెచ్చుకొని తిని హాయిగా. నీకు నాకు మనకి కూడా దేవుడు సిద్ధపరిచాడు, ఏ రోజుకి ఆ రోజు సిద్ధపరిచాడు. కాబట్టి మనకి విశ్వాసం ఉండదు, పక్షికున్న విశ్వాసం మనకు ఉండదు. అదే విశ్వాసంతో పక్షి తన జీవితకాలం కంప్లీట్గా బతికేస్తుంది హాయిగా. ఎందుకంటే రేపు అనే దాన్ని దేవుని చేతికి అప్పచెప్పేస్తుంది. మరి ఇందాక నువ్వేదో రేపటి గురించి జాగ్రత్త కూడా పడాలన్నావు, మళ్ళీ రేపటి గురించి దేవుడికి వదిలేస్తుంది అంటున్నావు. ఏమైంది శాలే, మొన్న రాత్రి ఆన్లైన్ చేశావు అని అనుకోవద్దు. వస్తా, అక్కడికి కూడా వస్తా. ఇక్కడ 2 రేపట్లను కూర్చున్న సంగతి ఉంది మన దృష్టిలో. ఒకటి అక్షరార్థమైనటువంటి రేపటిని గూర్చి, అంటే ఈ శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి రేపటిని గూర్చిన సమాచారం. మరొక రేపటిని గూర్చిన సమాచారం శాశ్వతత్వానికి సంబంధించిన రేపటిని గూర్చిన సమాచారం ఉన్నాయి. 2 ఉన్నాయి అక్కడ. శరీరానుసారమైన రేపటిని గూర్చి నువ్వు చింతింపవలదు, కానీ రేపు ఆత్మ సంబంధంగా మనం ఎదుర్కోబోతున్నటువంటి దినములు మరియు మహిమ శరీరంతో మనం పొందబోతున్నటువంటి రోజులు, ఆ భవిష్యత్తు కోసం మాత్రం నువ్వు ఇక్కడ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. శరీర సంబంధమైన రేపటిని కూర్చున్న చింత నీకొద్దు, దాని విషయంలో పక్షిని చూడు. అయిపోయింది, కంక్లూజన్కి వస్తున్నాయిగా. ఎందుకంటే ముందే చెప్పా, సింపుల్గా వదిలేస్తానని. మాట తప్పదలుచుకోలేదు, అసలుకే కూటాలు ఉన్నాయి అందుకని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, మీరు కూడా భలే ఉన్నారు. పక్షిని చూడు, రేపటిని గూర్చి చింతపడదు, గరిసెల్లో దాచిపెట్టుకోదు, కృంగిపోదు, విచారపడదు. కానీ మీ పరలోకపు తండ్రి ఏ రోజుకి ఆ రోజు దానికి అన్ని గింజలు అంత ఆహారం పెడతా ఉన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అన్నాడు. పిచ్చుక కోసం ప్రాణం పెట్టాలా నేను, నా కుమారుడా నీ కోసం పెట్టా. ఒక చిలక, పక్షి, గ్రద్ద, కాయకు కోసం నేను ప్రాణం పెట్టలా, నా కుమారి నీ కోసం ప్రాణం పెట్టా. మరి ఎన్ని పక్షుల కంటే నువ్వు నాకు శ్రేష్టం చూడు. వాటి కోసం ప్రాణం పెట్టలా, ఎప్పటికప్పుడు అంత ఆహారం పెడుతున్నా, కానీ అవి నాకు ఎంత విశ్వాసంగా ఉన్నాయో చూడు. కానీ నీ కోసం ప్రాణం పెట్టా, నువ్వు మాత్రం నా మీద ఆధారపడలేవు, నా మీద ఆనుకోలేవు. విచారం, బాధ, చింత రేపటిని గూర్చి, నీ శరీరానికి కావాల్సిన వాటిని గురించి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. సమస్యల గురించి, ప్రయత్నాల్లో విఫలత గురించి, చేసిన పనులు సఫలం కాక, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక, ఆర్థిక ఇబ్బందులతో రేపు ఎట్లా చేయాలా, అప్పుల గురించి విచారాలు ఉన్నాయా లేవా? ఇల్లు జరిగే విషయాల గురించి విచారాలు ఉన్నాయా లేవా? పైసలు సరిగా రావట్లేదు, పనులు దొరకట్లేదని విచారాలు ఉన్నాయా లేవా? ఉద్యోగం రావట్లేదన్న విచారం ఉందా లేదా? ప్రమోషన్ రావట్లేదన్న విచారం ఉందా లేదా? ఉన్నాయా లేవా? లేవా? ఉన్నాయా? ఉన్నాయి. వాటి గురించి ఏసాయి అంటాడు. ఈ విషయంలో మీరు పిచ్చుకల కంటే, మిమ్మల్ని లోకంలోనికి తెచ్చిన నేను, భూమి మీద పుట్టించిన నేను, మీకు కావలసిన వాటన్నిటి విషయంలో నేను చింత కలిగి ఉన్నాను. మీకు కావాలంటే జంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని చూడండి, మీరు చూడండి. నేను పోషించట్లా వాటిని, మీరు వాటికంటే శ్రేష్ఠులు కనుక మీకును మరి నిశ్చయముగా నేను పోషించేదను. నేను పోషిస్తా. నువ్వు సందేహం పెట్టుకొని గందరగోళం అయిపోయి నువ్వు ఏదో అయిపోతే నేనేం చేయలేను. నువ్వు నా మీద ఆనుకొని నువ్వు ప్రశాంతంగా ఉండి రేపటిని కూర్చున్న విచారం లేకుండా నిమ్మళంగా ఉంటే, రేపుకి నేను దేవుణ్ణే, ఈరోజు కూడా నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా, చూడాల్సింది చూస్తా అని భౌతికమైనటువంటి శరీర సంబంధమైన రేపటిని గురించి ఇక్కడ మాట్లాడాడు మత్తయి 6లో. అందుకే పైన చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి తిందుమా అని మీ శరీరాన్ని కూర్చైనను, ఏమి ధరించుకుందో అని వస్త్రాలను కూర్చైనను మీరు చింత పడొద్దు. శరీరాన్ని గూర్చి, ప్రాణాన్ని గూర్చి
మీరేం కలత చెందొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీకు పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరేదన్నా వెతికితే, మీరేదన్నా విచారపడితే, మీరేదన్నా చింతపడితే, మీరేదన్నా ఆశపడితే, మీరేదన్నా ప్రయాసపడాలనుకుంటే, మీరేదన్నా ప్రణాళికలు వేయాలనుకుంటే, మహిమ శరీరానికి సంబంధించిన రేపు వచ్చింది చూడు, శాశ్వతత్వానికి సంబంధించిన దినములు ఉన్నాయి చూడు, వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి.